हरि गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम। ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్
పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 శ్లోకములలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము 97వ పాఠము 24/1/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగి కావుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మకి సంబంధించి విషయాలు తెలుసుకుంటున్నాం. కబాలా సంప్రదాయంలో దీనికి సంబంధించి ఎలాగిచ్చారు అన్నది అంతకుముందు విష్ణు పురాణము వాటికి సంబంధించి తెలుసుకున్నాం. అట్లాగే కబాలాలో కూడా ఎట్లాగా ఇచ్చారు కబాలా సంప్రదాయంలో. అంటే ఎక్కడిచ్చినా కానీ పేర్లు ఏమన్నా కొంచెం తేడా ఉండొచ్చేమో కానీ పద్ధతి మాత్రం అదే పద్ధతిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి సిఫ్రా జెన్యూటా అని ఒక గ్రంథం ఉంది. అది ఎవరు రాశారు? మిస్టర్ టి మేయర్స్. ఎక్సలెంట్ బుక్ ఆన్ కబాలిస్టిక్ వర్క్స్. టి మేయర్ అన్న ఆయన ఈ కబాలా సాంప్రదాయానికి సంబంధించి వాటిల్లో ఏమేంటి అనే వివిధ ప్రదేశాల్లో అన్ని చోట్ల సేకరించి సిఫ్రా జెన్యూటా అన్న పేరుతో దాంట్లో కబాలా అనే అధ్యాయంలో ఈ విధంగా ఇచ్చాడు అని చెప్పి బ్లావెట్స్ కి ఇక్కడ కోట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. ఇది అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఈ విశ్వం ఎలాగా వస్తుంది అన్నదానికి. ఇది ఎట్లాగా ఇచ్చారు? ఒక సంకేతంగా ఎలోగరీగా six Sephiroth of construction over which in the beginning the God created the heavens and the earth. The meaning of which is the six Sephiroth of construction over which Breshith stands all belong below. మొత్తం 10 మంది ఉన్నారు. సెఫిరాత్ 10 సెఫిరా ఉన్నారు కదా, వాళ్ళని ప్లోరల్ గా సెఫిరాత్ అంటున్నాం. 10 మంది ఉన్నారు. వాళ్ళల్లో 7గురికి సంబంధించి ఇక్కడ ఏంటి చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళల్లో 6 సెఫిరాత్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఈ విశ్వము వ్యక్త సృష్టిలోకి రావడానికి కావలసిన ఏర్పాట్లు 6గురు చేస్తూ ఉన్నారు. 6 over which Breshith stands all belong below. ఈ 6గురికి పైన బ్రెషీత్ అని, అంటే కెథర్ అని ఎలాగా మనం చెప్పుకున్నాం. అక్కడ బ్రెషీత్ హిబ్రూ భాషలో ఆ పదాన్ని అక్కడ వాడారు. బ్రెషీత్ అన్న ఆయన యొక్క ఆధ్వర్యంలో మిగతా 6గురు ఈ విశ్వాన్ని నిర్మాణం చేయడంలో, ఈ సృష్టి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు వాళ్ళు. It created 6 on these stand all things. ఆ బ్రెషీత్ ఏదైతే ఉందో అది 6గురిని సృష్టించి on these stand all things. ఆ 6గురు ఇక మిగతా వాటిని అన్నిటిని సృష్టించడం, మిగతా సృష్టి అంతా ఈ 6గురు మీదుగా ఆధారపడటం. Stand all things, and those depend upon the 7 forms of the cranium up to the dignity of all dignities.
అట్లాగా సృష్టింపబడుతున్నాయన్ని మొత్తం కూడా డిపెండ్ అపాన్ ద 7 ఫార్మ్స్ ఆఫ్ ద క్రేనియం. క్రేనియం అంటే స్కల్, కపాలం, పుర్రె, స్కల్, అంటే 7 రకాల ఆకృతులుగా. అంటే కపాలం, పుర్రె అంటే మానవుడికి సంబంధించింది. అంటే 7 మూల జాతులు, 7 రేసెస్, 7 మూల జాతుల్ని నిర్మాణం చేయడంలో వీళ్ళు పాలు పంచుకుంటున్నారు. 7 ఫార్మ్స్ ఆఫ్ ద క్రేనియం అప్ టు ద డిగ్నిటీ ఆఫ్ ఆల్ డిగ్నిటీస్. గొప్ప హోదాకి సంబంధించి డిగ్నిటీ, గొప్ప హోదా ఆఫ్ ఆల్ డిగ్నిటీస్. ఈ హోదాలలో, ఈ రకరకాల హోదాల్లో ఉన్నటువంటి, రకరకాల గొప్పతనాల్లో ఉన్నటువంటి మొత్తానికి సంబంధించిన గొప్పతనం, హోదా, హై ఆఫీస్. మనం మళ్ళీ ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు? ఈ 7 జాతులు, 7 మూల జాతుల్ని క్రమక్రమంగా వీళ్ళు హైయెస్ట్ ఫామ్ కి తీసుకువెళ్తున్నారు. ఆ దివ్య మానవుడుగా, పరిపూర్ణ మానవుడుగా తీసుకువెళ్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ ఆల్ డిగ్నిటీస్ అంటే రకరకాల స్థాయిల్లో, ఒక్కొక్క మూల జాతిలో ఒక్కొక్క వికాసం, ఒక్కొక్క దశలో వికాసం చెందటం, క్రమక్రమంగా 7వ దానికి వచ్చేటప్పటికల్లా పూర్తిగా వికాసం చెందడం. And the second earth does not come into calculation, therefore it has been said. ఎర్త్, ఈ భూమిని, భూమి అంటే భౌతికం, స్థూల పదార్థం. అది 3 ఎర్తులుగా, 3 భాగాలుగా, 3 స్థాయిల్లో, సృష్టి 3 స్థాయిల్లో స్థూలానికి దిగింది అనేది మనకు ఒక సంకేతం ఉన్నది. 3 స్థాయిల్లో, ఒక్కొక్క స్థాయిలో 7 విభాగాలుగా, అట్లా 7 3 21గా ఈ సృష్టి దిగింది అన్నట్టుగా ఒకటి. ప్లస్ సెకండ్ ఎర్త్, ఈ 2వ భూమికి సంబంధించి డస్ నాట్ కమ్ ఇంటూ క్యాలిక్యులేషన్, ఇది పరిగణనలోకి తీసుకోబడలేదు. ఎందుకని? దేర్ ఫోర్ ఇట్ హాస్ బీన్ సెడ్ అండ్ ఫ్రమ్ ఇట్ దట్ ఎర్త్ విచ్ అండర్వెంట్ ద కర్స్ కేమ్ ఇన్ ఫోర్. అది శపించబడింది. కర్స్, అండర్వెంట్ ద కర్స్. ఆ తర్వాత అది కేమ్ ఇట్ ఫోర్త్ అన్నమాట. ఆ తర్వాత అది శాపం పొందిన తర్వాత, శపింపబడిన తర్వాత ఆ భూమి కిందకి, దిగువకి అది వచ్చింది. ఆ శాపము ద్వారా అదేం జరిగింది? సెకండ్ ఎర్త్ అట్లాగా వచ్చింది అన్నమాట. ఇట్ ద ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్ అండ్ వైడ్. ఆ స్థితిలో అది ఎట్లాగా ఉంది? వితౌట్ ఫార్మ్, ఏమాత్రము ఆకారము, రూపము లేకుండా, వితౌట్ ఫార్మ్ అండ్ వైడ్, అంటే వేకెంట్ గా, ఎంప్టీగా. Without form and void. And darkness was over the face of. అంటే ఖాళీగా ఏం లేదు, మళ్ళీ అది ఎట్లాగా ఉంది? ఆకారం లేదు కానీ
ఆకారంగా లేకుండా ఉండటం వల్ల ఖాళీగా ఉందంటే ఖాళీగా లేదు. మళ్ళీ వితౌట్ ఫామ్ అండ్ వాయిడ్. మామూలుగా వాయిడ్ అయితేనేమో ఎంటీగా, వేకెంట్గా, ఖాళీగా, ఖాళీ స్థలంగా, కొన్నింటిని ఏ మాత్రం లేకుండా చేయడం అన్నట్టుగా, పూర్తిగా ఖాళీగా ఉంచడం అన్నట్టుగా. అక్కడ ఆ ఖాళీ అనేది కాకుండా దాంట్లో ఎట్లాగుంది, డార్క్నెస్ వాజ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద ఎబిస్. అగాధం, లోతు తెలియని అగాధంలో, ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద ఎబిస్, అగాధం ఉంది అక్కడ, లోతు తెలియని అగాధము. ఆ అగాధం మీద డార్క్నెస్, చీకటి మొత్తం వ్యాపించి ఉంది. చీకటి అంటే పరిస్థితిలో నుంచి ఇంకా రాబోతూ ఉంది అన్నప్పుడు ఉన్న స్థితి అన్నమాట. లోతు తెలియని అగాధంలో, అగాధమంతా ఏం వ్యాపించి ఉంది, ఖాళీ లేకుండా ఒక చీకటి వ్యాపించి ఉంది. చీకటి, గాఢాంధకారం మొత్తం వ్యాపించి ఉంది. డార్క్నెస్ వాజ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద అబిస్. అగాధమంతా, ఆ లోతైన అగాధము, ఎంత లోతో మనం కొలవలేము అన్నంతగా అంతా కూడా చీకటి పరుచుకుని ఉంది, గాఢాంధకారంతో ఉంది. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలోహిం. ఎలోహిం అంటే మనం హిబ్రూ నేమ్ ఫర్ గాడ్. అంటే మామూలుగా అయితే యెహోవా అని యూదులు, హిబ్రూకి సంబంధించి యూదు సంప్రదాయంలో దైవం పేరు యెహోవా, యహ్వా అని పలుకుతూ ఉంటారు. అయితే అది ఎంతో పవిత్రమైన పేరు కాబట్టి మన యొక్క ఈ నాలుకతో దాన్ని పలకడం అపవిత్రం చేసినట్టు అవుతుంది అన్న భావనతో దాన్ని పలకకుండా దాని బదులుగా ఎలోహిం అని, అట్లాగే అడోనాయ్ అని, ఇట్లా వేరు వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. అసలు పేరు పలకకుండా అంత పవిత్రంగా దాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల ఎలోహిం అంటే గాడ్. హిబ్రూ భాషలో నేమ్ ఫర్, హిబ్రూ నేమ్ ఫర్ గాడ్ ఎలోహిం. స్పిరిట్ ఆఫ్ ఎలోహిం, ఆయన యొక్క ఆత్మ. అంటే పరమాత్మ కాకుండా పరమాత్మ తరువాతది. అంటే ఆయన యొక్క సంకల్పం నుంచి ఇదంతా జరుగుతూ ఉంది. ఆయన నుంచి నేరుగా ఏమీ జరగకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన సంకల్పం, డివైన్ థాట్, ఆ దివ్య సంకల్పం, అది అమ్మవారుగా బయటకు వచ్చింది. మొదట్లోనే మనం చెప్పుకున్నాము, మొదటి శ్లోకంలోనే, ఫస్ట్ స్టాంజా మొదటి శ్లోకంలోనే ఆ జగన్మాత, అది ఆయన యొక్క డివైన్ థాట్, ఆ దివ్య సంకల్పానికి ప్రతీకగా అమ్మవారు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఇక ఇదంతా ఈ సృష్టి, దీనికి సంబంధించి కార్యక్రమం జరుగుతూ ఉన్నది అన్నట్టుగా. సో ఎలోహిం అని అంటే ఇక్కడ ఆ డివైన్ థాట్ కి సంబంధించి, అంటే స్పిరిట్ ఆఫ్ ఎలోహిం అంటే పరమ పురుషుడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ ఎలోహిం వాజ్ బ్రీతింగ్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రారంభమైంది. అంటే దీనికి సంబంధించి అన్నట్టుగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసము ఇక అనంతం, అది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ ప్రళయ స్థితి నుంచి మరలా సృష్టి స్థితిలోకి రావడానికి సంబంధించిన శ్వాసించడం. అంటే శ్వాసనే అప్పటి వరకు ఏం చేశారు, ఉచ్ఛ్వాసంగా లోపలికి పీల్చుకున్నారు, ఇప్పుడు అది నిశ్వాసం చేస్తున్నారు.
బ్రీతింగ్, హోవరింగ్, అంటే దట్ ఈస్ హోవరింగ్ అంటే ఇక్కడ ఆ గ్రంథంలో ఉన్న వరుసగా ఉన్నట్టుగా మొత్తం ఇవ్వకుండా అక్కడ ఒక పదము, అక్కడ ఒక పదము, అట్లాగా ముఖ్యమైన పదాలని ఏరి ఒక చోట కూర్చి ఇక్కడ మనకిచ్చారు. అందుకే మనకి ముక్కలు ముక్కలుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక వరుసలో లేకుండా మనకి ఇది ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఇది. అయితే ఓవరాల్ గా ఒక ఐడియా మనకు వస్తుంది. ఈ పద్ధతిలో ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి రావడానికి ఉన్న ఏర్పాటు ఏంటో, ఆ క్రమం ఏంటో, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి ఈ విశ్వం ఎలాగా తీసుకురాబడిందో దానికి సంబంధించి కొంత వివరం మనకి దీని ద్వారా, అంటే వాళ్ళు ఎట్లాగా కబాల సంప్రదాయంలో ఎట్లాగా వాళ్ళు దీన్ని అందించారు, ఎందుకు ఇట్లాగా రకరకాల సంప్రదాయాల్లో ఇవి ఇట్లాగా ఉన్నాయని మనకి ఒక చోట చేర్చి చెప్పడం, ఎక్కడికి వెళ్ళినా కానీ పద్ధతి అదే పద్ధతిని కొంచెం తేడాతో వాళ్ళు అందించారు, పేర్లు తేడాతో, ఆ భాషకి సంబంధించిన పేర్లు తేడాతో వాళ్ళు అందించారు అని మనకి ఎక్కడికి వెళ్ళినా ఒకే పద్ధతి అనుసరింపబడుతుంది తెలియచెప్పడం కోసం. తర్వాత ఇవన్నీ ఎట్లాగ ఇచ్చారు, సంకేతంగా. కాబట్టి ఆ సంకేతాలని పూర్తిగా వివరిస్తూ మనకి ద సీక్రెట్ డాక్టర్లో చక్కగా అందింపబడింది. ఇప్పుడు ఇది సంకేతమయంగా మనకి ఇవ్వబడుతుంది అన్నమాట. ఇది ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద అబిస్ and the spirit of Elohim was breathing, hovering. ఆ ఎబిస్, ఆ తెలియని లోతు, తెలియని అగాధముగా ఉంది. అక్కడ గాఢాంధకారము పూర్తిగా వ్యాపించి ఉంది. గాఢాంధకారం తప్పితే ఇంకోటి ఏమీ కనబడటం లేదు అక్కడ. అటువంటి చోట వాజ్ బ్రీతింగ్ ఎవరు, స్పిరిట్ ఆఫ్ ఎలోహిమ్, ఆ దైవము అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాని యొక్క ఆత్మ, జగన్మాత. ఆ సంకల్పం, దివ్య సంకల్పం. మొత్తానికి ఆధారం ఏంటి? దివ్య సంకల్పమే. ఆ దివ్య సంకల్పం గనక లేకపోతే తాను పెక్కులు కావాలి అన్న దివ్య సంకల్పం, ఆ డివైన్ థాట్ లేకపోతే ఇంకా ఏమీ లేదు. ఇక్కడ ఈ సృష్టి గురించిన వివరాలు, ఈ సృష్టింపబడము, ఈ మొత్తం వ్యవహారం క్లోజ్ అయిపోతుంది. ఏం లేదనమాట. డివైన్ థాట్ అన్నది ఉంది కాబట్టి ఆ దివ్య సంకల్పం, దాని ఆధారంగా ఈ మొత్తం జరుగుతుంది. ఆ దివ్య సంకల్పం మనకి దేంట్గా మనకి సంకేతించారు, జగన్మాతగా. అదొకటి మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ ఎలోహిమ్ అని చెప్తున్నారు. హోవరింగ్ అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంది ఆ స్పిరిట్. ఆ ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఏదైతే ఉందో నిశ్వాసిస్తూ ఉంది కదా, ఆ దాని చుట్టూ తిరుగుతున్నట్టుగా హోవరింగ్. బ్రూడింగ్ ఓవర్, దాన్ని పొదుగుతున్నట్టుగా. కోడి పెట్ట ఆ గుడ్లని ఎలాగైతే పొదిగి పిల్లల్ని చేస్తుందో అట్లాగా బ్రూడింగ్ ఓవర్, దాన్ని పొదుగుతూ ఉన్నది అంట. మూవింగ్, కదులుతూ ఉన్నది. అంటే చర్య ప్రారంభించబడింది కాదు, అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి దీన్ని మార్చడం. ఇప్పటి వరకు ప్రళయ స్థితిలో ఉంది. ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి, వ్యక్త స్థితిలోకి ఈ విశ్వాన్ని తీసుకురావడానికి పని ప్రారంభించబడింది అన్నట్టుగా. 13 మళ్ళీ కొంత మనకి ఖాళీ ఇచ్చారు. మళ్ళీ ఇంకొక చోటకు వెళ్ళారు.
ఆ వరుసలు అక్కడికి అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని పేజీలు పక్కన పెట్టేసి ఆ గ్రంథంలోది మళ్ళీ ఎక్కడికో వెళ్ళి అక్కడది రాస్తున్నారు. 13 డిపెండ్ ఆన్ 13 ఫార్మ్స్ ఆఫ్ ద మోస్ట్ వర్ది డిగ్నిటీ. మీరు మొత్తం మనకి ఏం చెప్తున్నాం, 14 మనుస్ అని చెప్తున్నాం మనం. హిందూ ఈ భారతీయ సాంప్రదాయం ప్రకారం 14 మనువుల పరిపాలనా కాలం. ఇక్కడ ఏం చెప్పారు, 13 డిపెండ్ ఆన్ 13 ఫార్మ్స్ ఆఫ్ ద మోస్ట్ వర్ది డిగ్నిటీ. డిగ్నిటీ అంటే హోదా, ఉద్యోగం అన్నట్టుగా. అంటే వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ కర్తవ్యం ఏదైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సంబంధించి మోస్ట్ వర్ది డిగ్నిటీ. 6000 years హ్యాంగ్. ఇవన్నీ ఎట్లాగా చెప్తున్నారంటే అంది అందనట్టుగా. వాళ్ళేమో పూర్తిగా దర్శిస్తూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో. ఎదుట మనము సినిమా ఎట్లాగైతే మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుందో దృశ్యాలు, అట్లాగా ఎదుట వాళ్ళకి, దీన్ని అందించిన వాళ్ళకి, ఈ పవిత్ర గ్రంథాలని, ఈ సృష్టి రహస్యాలని అందించిన వాళ్ళు ఈ మహాత్ములు, సిద్ధులు, పరమగురు పరంపర, ప్రవక్తలు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు అలా సినిమాలాగా చూస్తున్నారు, చూస్తూ దాన్ని వర్ణిస్తున్నారు. అయితే ఆ వర్ణించడంలో వాళ్ళు ఉన్న కాలానికి తగినట్టుగా కొంత వర్ణన చేస్తూ, వాళ్ళు ఉన్న కాలంలో వాళ్ళు అర్థం చేసుకోవటానికి వీలుగా వర్ణిస్తున్నట్టుగా చేస్తూ, మళ్ళీ అదే వర్ణన అన్ని కాలాలకి ఉపయోగపడేటట్టుగా మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా ఇంకొకసారి వచ్చి మళ్ళీ ఇంకొక రకంగా చెప్పడం, అట్లాగా కాకుండా ఎప్పటికీ ఉపయోగపడేటట్టుగా అది ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ రౌండ్లోనైనా, ఏ చైన్లోనైనా, మనకి ఇలాగ రకరకాలుగా తిరుగుతూ ఉంది కదా. ఏ గ్లోబ్ లోనైనా, ఏ వరల్డ్ పీరియడ్ జరుగుతున్నా, ఏ మూల జాతి జరుగుతున్నా, వాళ్ళ వికాసానికి అనుగుణంగా దీన్ని దగ్గర పెట్టుకుని దాన్ని అర్థం చేసుకోవటానికి వీలుగా అట్లాగా కూడా అందిస్తూ వస్తున్నారు. అట్లా 2 విధాలుగా కలిసి ఉంది దీంట్లో. అది యేసుక్రీస్తు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, అల్లా చెప్పినా, అదే మహమ్మద్ ప్రవక్త చెప్పినా, ఎవరు చెప్పినా కానీ 6000 years hang are referred to in the first 6 words. అంటే 6000 సంవత్సరాలు అలా గడిచిపోయిందంట. ఇది ఆ విధంగా ఆ బ్రూడింగ్ ఓవర్, అట్లాగే మూవింగ్, స్పిరిట్ ఆఫ్ ఎలోహిం నిశ్వాసం చేస్తూ అలా చేస్తూ ఉంటే 6000 years హ్యాంగ్. అట్లా వేలాడదీయబడ్డట్టుగా అయింది 6000 సంవత్సరాల పాటు. ఇన్ ద ఫస్ట్ 6 words, అంటే ఇట్లాగా ఈ విషయాలు చెప్తూ ఉండగా మొదట్లో చెప్పబడ్డటువంటి 6 words ఏవైతే ఉన్నాయో, 6 పదాలు, వాటికి అనుబంధంగా the 7th 1000, the millennium, above it the cursed earth is that which is strong by itself. ఈ విధంగా చేసేటప్పుడు కల్లా ఏమైంది,
ఆ శపింపబడ్డటువంటి భూమి, శపింపబడ్డటువంటి స్థూలానికి రావాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో, విచ్ ఈస్ స్ట్రాంగ్ బై ఇట్ సెల్ఫ్, పూర్తి శక్తివంతంగా తయారైంది, శక్తియుతుడుగా తయారైంది, అది స్ట్రాంగ్ ఇట్ సెల్ఫ్. And it was rendered entirely desolate during 12 hours. And it was rendered entirely desolate. మొత్తం నిర్మానుష్యం అయిపోయింది. ఎంతకాలం పాటు? డ్యూరింగ్ 12 hours, 12 గంటల పాటు నిర్మానుష్యం అయిపోయిందంట. ఇది వినండి, ఇది అర్థమయ్యే అవనట్టుగా ఉంది. చూస్తూ వింటున్నారు కదా ఇది ఇట్లాగా. అండ్ ఇట్ వాజ్ రెండర్డ్ ఎంటైర్లీ డెసోలేట్ డ్యూరింగ్ 12 hours, 12 గంటల సేపు, 12 గంటల కాలము పాటు స్తంభించిపోయినట్టుగా అన్నట్టుగా అన్నమాట. మొత్తం నిర్మానుష్యం అయిపోయింది, ఏమి లేదు అన్నట్టుగా. అంటే 1 day, అంటే పగలు లేకపోతే రాత్రి. యాజ్ ఈజ్ రిటర్న్, ఆ విధంగా ఆ గ్రంథంలో రాయబడి ఉంది అన్నట్టుగా. ఏ గ్రంథము? సెఫ్రా జెన్యూటా. అంటే మనకి ఇదేంటి, ఇది ఏ భాగంలో మనం చదువుతున్నాం దీన్ని? సంకేత విద్యల పరిణామానికి సంబంధించినటువంటి భాగం ఇది. అంటే మొదటి సంపుటంలో 2వ భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ 2వ భాగం అంతా సంకేత విద్యలకి సంబంధించి ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తముగా మొత్తం సంకేతమయంగానే ఉన్నాయి. ఎక్కడ ఏ పురాణం ఎత్తుకున్నా, అట్లాగే ఏ కథల్ని విన్నా కానీ, ఏ పవిత్ర గ్రంథాలను చూసినా కానీ, ఇట్లా కబాల వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు కానీ, ఇట్లా రకరకాల సంప్రదాయాలకి సంబంధించి అన్నీ కూడా ఎట్లాగా ఇచ్చారు? సంకేతమయముగా ఇచ్చారు. అందుకనే ఉదాహరణకి ఇలాగా ఉంటుంది. మనం విష్ణు పురాణమైనా మరి సంకేతమయమే, వ్యక్తులుగా తీసుకొచ్చారు. దాంట్లో ఈ సృష్టి మొత్తం కూడా దేంతో నిండి ఉన్నది? వేరియస్ ఇంటెలిజెంట్, సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్ అండ్ పవర్స్, అనేక రకాల ఫోర్సెస్ అండ్ పవర్స్. పవర్ అంటే మనకి ఇప్పుడు దివ్య దృష్టి, అదొక శక్తి. మనకి దివ్య దృష్టితో మనం వీక్షించడం, అతీంద్రియ శక్తి, అటువంటి వాటిని పవర్స్ అంటాం. ఫోర్సెస్ అంటే ఒక పని చేయటానికి కావాల్సిన శక్తి. ఇది ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి తీసుకురావాలి, దానికి కావాల్సిన పని చేయాలి. బ్రూడింగ్ ఓవర్, అది పొదుగుతున్నట్టుగా ఉంది. ఆ పొదుగుతున్నట్టుగా ఉన్నది ఏంటనమాట? ఫోర్సెస్, వేరియస్ ఫోర్సెస్, రకరకాల శక్తులు. అది అట్లాగా. అంటే మనం 2 శక్తులనే అంటున్నాము, ఫోర్సెస్ ని పవర్స్ ని, కానీ వేరు వేరు అనమాట. పవర్స్ అంటేనేమో అతీంద్రియ శక్తులకి సంబంధించి, ఇవేమో పని చేయటానికి కావలసినటువంటిది ఫోర్సెస్. As it is written in the 13th, 13వ గంటకి ఏం జరిగింది? It, the deity, shall restore all. మొత్తం మళ్ళీ అంతకుముందు ఈ ప్రళయ స్థితికి ముందు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యథాతథంగా తిరిగి పునరుద్ధరించాడు. రెస్టోర్. The 6,000 years sang the 7th, అంటే 7వది, 7వ 1000 సంవత్సరాల కాలానికి సంబంధించి 1000, ద మిల్లెనియం, అంటే సహస్రాబ్దులు.
మనం 100 సంవత్సరాలు అంటే శతాబ్దులు అంటాము. 10 సంవత్సరాల కాలాన్ని దశాబ్ది అంటాము. 100 సంవత్సరాల కాలాన్ని శతాబ్ది అంటాము. 1000 సంవత్సరాల కాలాన్ని సహస్రాబ్ది అంటాము. అట్లా ది 7th 7వ సహస్రాబ్ది, 6 సహస్రాబ్దులు పూర్తయిపోయి 7వ సహస్రాబ్దిలో ఏం జరిగింది? ది కర్స్డ్ ఎర్త్ ఏదైతే ఉందో, ఆ శపించబడ్డటువంటి భూమి, is that which is strong by itself. ఏంటి శపించబడింది? స్థూలానికి వెళ్ళిపో అన్నట్టుగా, అంతేగా. ఏకత్వం నుంచి అనేకత్వానికి వెళ్ళిపో అన్నట్టుగా. ఇన్ ద 13th it shall restore all. తర్వాత మళ్ళీ ఖాళీ వచ్చింది, చుక్కలు పెట్టారు. అక్కడికి అది ఆగిపోయింది. మళ్ళీ ఇంకొక చోట ఉన్న విషయాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఎవ్రీథింగ్ షల్ బి రెన్యూడ్ యాజ్ బిఫోర్. ఎవ్రీథింగ్ షల్ బి రెన్యూడ్. ఈ ప్రళయ స్థితికి ముందున్నటువంటి సృష్టి స్థితిలో ఏదేదైతే ఉన్నాయో సమస్తము ఎట్లా వచ్చినా రెన్యూడ్, నూతన శక్తితో. పునర్ సృష్టిలో అన్నట్టుగా, కొత్తగా వచ్చింది అన్నట్టుగా, మళ్ళీ కొత్తగా వచ్చింది అన్నట్టుగా. అంటే మనం అంట్లుతో మనగా ఆ రోజంతా మనం ఈ పాత్రలు అవన్నీ వాడతాం. వాడిన తర్వాత రాత్రికి అలా పెట్టి ఉంచుతాం. పెట్టి ఉంచాక పొద్దున్న ఏం చేస్తాము? మొత్తం శుభ్రంగా కడుగుతాం వాటిని, వంట పాత్రలని. కడిగేటప్పుడు కల్లా ఏమైంది? మళ్ళీ ఫ్రెష్ గా తళతళలాడుతున్నట్టుగా. ఈ స్టీల్ పళ్ళెం ఉందనుకోండి, అప్పుడే కొనుక్కొచ్చారా అన్నట్టుగా తళతళలాడుతూ ఉంటుంది. మరి ఇంట్లో గృహిణులు, మాతలు మరి ఎంత శ్రమ చేసి దాన్ని చేస్తున్నారు చూడండి. అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ 7th ఏదైతే ఉందో, ఈ సృష్టికి సంబంధించి 6 ఉన్నారని అంటున్నాం కదా. 7వ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ మిగతా 6 ఈ సృష్టికి సంబంధించి స్పిరిట్ ఆఫ్ ఎలోహిం ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంది. ఈ 6 ఏం చేస్తున్నారు? వీళ్ళు షల్ బి రెన్యూడ్ యాజ్ బిఫోర్. మొత్తం మళ్ళీ ఆ పాతది ఏదైతే ఉందో, అంతకు ముందు సృష్టికి సంబంధించింది, మొత్తం కడిగిన ముత్యంలాగా శుభ్రంగా కడిగేసి. బస్సు ఉందనుకోండి, ఆర్టీసీ బస్సులు ఈ దుమ్ము ధూళి, వర్షం పడ్డప్పుడు ఆ బురద వాటితో మొత్తం మురికిగా ఉంటుంది ఆ బయట బాడీ అంతా, ఆ బస్సు యొక్క బాడీ అంతా. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అక్కడ క్లీన్ చేసేది ఒకటి ఉంటుంది, మిషన్. అంటే బ్రష్లు, పెద్ద పెద్ద బ్రష్లు ఉంటాయి. అవి మెకానికల్ గా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఆ మధ్యలో గుండా ఈ బస్సు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అలాగ వెళ్తూ ఉంటే ఏమైంది? ఇవి గుండ్రంగా తిరుగుతున్నాయి కదా, ఈ బ్రష్లు చక్కగా దాన్ని క్లీన్ చేసేస్తూ ఉంటాయి. మళ్ళీ కొత్త బస్సు లాగా తయారై బయటకు వస్తుంది. మన ఇంట్లో వంట పాత్రలు ఎలాగైతే కొత్తగా అంట్లు తోముతాం, పొద్దున్నే అంట్లు తోమేసేస్తాం. తోమేసేటప్పటికల్లా మరి నిన్న సాయంత్రం ఎట్లాగా ఉన్నాయి, రాత్రి సింకులో పడేసి ఉంచుతాం. రాత్రి భోజనం చేసాము, పాత్రలు ఎలాగ ఉన్నాయి? అంతా మురికి బట్టి ఉన్నాయి. తెల్లారేటప్పటికల్లా మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా కొత్తగా వస్తువులు కొని తెచ్చారా అన్నట్టుగా తళతళ మెరుస్తూ ఉంటాయి. అట్లా ఈ సృష్టిని, అంతకు ముందున్న సృష్టి ఏదైతే ఉందో దాన్ని రెన్యూడ్, అలా చక్కగా దాన్ని తోమినట్టుగా, పునః సృష్టి చేసినట్టుగా, శుభ్రం చేసినట్టుగా, దాన్ని కొత్త శక్తితో, ఉత్సాహంతో మరలా ఇక్కడ పని ప్రారంభించడానికి అన్నట్టుగా సిద్ధంగా ఉందన్నమాట. రెన్యూడ్ యాజ్ బిఫోర్ అండ్ ఆల్ దోస్ 6 షల్ కంటిన్యూ ఎట్సెట్రా. ఇంకా ఆ 6 ఏం చేస్తున్నారు? ఇంకా
లోకాలు ఏర్పడడానికి, ఆ లోకాల్లో జీవులు ఏర్పడడానికి, అణువులు రకరకాల అణువులు మళ్ళా కొత్త కొత్త రూపాలు తీసుకోవడానికి అనేక రకాల వర్గులు, ఎలిమెంటల్ కింగ్డమ్, అలాగే ఖనిజ వర్గు, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఇలాగా తర్వాత మానవుడు, ఈ విధంగా ఇక వరుసలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆ ఆరుగురు. ఏడో ఆయన యొక్క బ్రషీద్ ఆయన యొక్క ఆధ్వర్యంలో. ఇది ఎక్కడిచ్చారయ్యా? సిఫ్రా జెనియూట అని ఒక గ్రంథం ఉంది. అది ఎవరు రాశారు? మిస్టర్ టి మేయర్. దాంట్లో కబాలా అనే అధ్యాయం ఉంది, దాంట్లో ఇచ్చారన్నమాట ఇది. ఇట్లాగా కబాలా సంప్రదాయంలో ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి రావడానికి ఇట్లాగా ఈ పద్ధతిలో ఉంటుంది. ద సెఫిరాత్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ అంటే మనకి బిల్డింగ్ కట్టేవాళ్ళు, ఆ తాపి మేస్త్రులు వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇక్కడ ఈ సృష్టి నిర్మాణం చేసేవాళ్ళు ఎవరు? సెఫిరాత్, ఆరుగురు ఆర్ ద 6 ధ్యాన్ చౌహాన్స్. మనం ఈసోటరిక్ టెర్మినాలజీలో అంటే సీక్రెట్ డాక్టర్ టెర్మినాలజీలో, లేకపోతే బుద్ధుడి యొక్క టెర్మినాలజీలో, బౌద్ధ మతానికి సంబంధించిన టెర్మినాలజీలో ధ్యాన్ చౌహాన్ అంటాం. 6 ధ్యాన్ చౌహాన్స్ ఆర్ మనువులు. ఇక్కడ మన భారతీయ సంప్రదాయానికి వచ్చిన వాడుకల్లా ప్రజాపతులు, మనూస్ ఆర్ ప్రజాపతి, synthesized by the 7th Breshit, the first emanation or logos. ఆ ఏడోది ఏదైతే ఉందో, ఏడోదంటే మనం కింద నుంచి లెక్కేసినప్పుడు పైకి టాప్ లోకి వెళ్ళినప్పుడు, దిగువ నుంచి పైకి లెక్కేసినప్పుడు ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి, శిఖరాగ్రమున ఉన్నటువంటిది బ్రేషిత్. అది ఏడవది. దాన్ని ఏమంటాం? ఫస్ట్ ఎమనేషన్ ఆర్ లాగాస్, సృష్టి ఇక వ్యక్తమవుతున్న దశ. ఫస్ట్ ఎమనేషన్ అంటే వెదజల్లబడుతుంది అనమాట, ప్రసరింపజేయబడుతుంది. ఫస్ట్ ఎమనేషన్. synthesized by the 7th. అంటే మళ్ళా ఆయన ఎక్కడో శిఖరాగ్రంలో ఉన్నాడు, ఆయన ఏదో ఆయన దారిలో ఆయన ఉన్నాడు అని కాదు, మొత్తంలో ఆయన ఉన్నాడు. ఆ ఏడో ఆయన సింథసైజ్డ్, ఈ మొత్తంలో సంయోగంగా ఒక చోట చేర్చిన సంకలనం లాగా మొత్తంలో ఆయన ఉన్నాడు అన్నట్టుగా. synthesized by the 7th Breshit. The first emanation or logos. Logos అంటే మనకేంటి? సోలార్ డైటీ అన్నమాట. అంటే ఈ సృష్టికి సంబంధించి ప్రారంభంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఆయన్ని లాగాస్ అనే పదంతో వాడతాం, సోలార్ డైటీ. ఆయన 3 మూర్తులుగా అయ్యి ఒక్కొక్క మూర్తి నుంచి ఒక్కొక్క జీవ ప్రసారం వచ్చి ఈ మొత్తం నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఆ ఆరుగురు యొక్క ఆధ్వర్యంలో ఆ ఆరుగురు చేస్తూ ఉంటారు. ఈ ఆరుగురు, ఆ ఏడో ఆయన ఎవరైతే ఉన్నారో బ్రైషీత్, అంటే ఆ కబాల సంప్రదాయంలో ఉన్న పేరు అనమాట. బ్రైషీత్ అన్న ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన ఈ మొత్తంలో కలిసిపోయి ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆల్ బిలాంగ్ బిలో. ఇక్కడ ప్రజాపతి బై ద 7th Breshit, the first emanation or logos, and who are called therefore the builders of the lower or physical universe. ఈ ఆరుగురిని ఏమంటాం అనమాట? బిల్డర్స్ ఆఫ్ ద లోయర్ ఆర్ ఫిజికల్ యూనివర్స్. ఈ విశ్వము వ్యక్తము అవడానికి, స్థూలానికి రావడానికి నిర్మించిన వాళ్ళు వీళ్ళు, ద బిల్డర్స్.
ఫిజికల్ యూనివర్స్ ఆల్ బిలాంగ్ బిలో. దిగువకి సంబంధించిన వాళ్ళు, దిగువ స్థాయికి సంబంధించిన వాళ్ళు. దీస్ 6 whose essence is of the 7th. ఈ 6గురికి మరి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? వాళ్ళకి కావాల్సినటువంటి బలము గాని, శక్తి గాని, వాళ్ళకి ఆ బాధ్యత అప్పజెప్పబడడం, వాళ్ళకి అప్పజెప్పబడ్డ బాధ్యతని చక్కగా చేస్తూ ఉండడం, అన్నీ ఎట్లాగా వచ్చినాయి? whose essence is of the 7th. అంటే ఆ శిఖరాగ్రమంలో ఉన్నటువంటి, అత్యున్నత హోదాలో ఉన్నటువంటి ఆ బ్రైషిత్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఎస్సెన్స్, ఆయన సారం అంతా. ఈ 6గురు ఎవరు? ఆయన యొక్క సారముగా వచ్చిన వాళ్ళు. ప్లస్ ఆయనకి ద ఉపాధి ఆర్ ద ఉపాధి. ఎవరికి? 7th కి ఉపాధిగా. ఎవరేది చేయాలన్నా ఉపాధి కావాలి, రూపం కావాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు? పరమాత్మ. ఇంకా ఆయనకి ఏమి ఉండడమే తప్పితే ఏమి లేదు, ఇంకా ప్రత్యేకంగా ఉపాధి ఏం లేదు. సంకల్పం వచ్చి కలిగింది, దాంతో అది ఉపాధి అయిపోయింది. సంకల్పము వచ్చేటప్పుడు అది ఒక ఉపాధి అయిపోయింది. అట్లాగా ఎక్కడికక్కడ ఒకటి వ్యక్తమవుతుంది అంటే దానికి ఉపాధి ద్వారా వ్యక్తం అవ్వాల్సిందే. తనకు తనుగా జీవముగా వ్యక్తం అవడానికి అవకాశం లేదు. జీవము వ్యక్తం అవ్వాలి అంటే రూపము కావాలి, దైవము వ్యక్తం అవ్వాలి అంటే రూపం కావాలి. మరి అందుకే అవతారమూర్తులు. మరి దైవము నేరుగా రావచ్చు కదా, కృష్ణుడుగా, మరి రాముడుగా, ఇట్లాగా దేహం తీసుకుని ఈ భూలోకానికి సంబంధించిన దేహాన్ని తీసుకుని ఆ దేహంలో తిరుగాడారు మరి వాళ్ళు. ఆ దేహం లేకపోతే మరి వాళ్ళని మనతో వ్యవహరించడానికి వాళ్ళకు కుదరదు కాదు. ఉపాధి ద బేస్ ఆర్ ఫండమెంటల్ స్టోన్ ఆన్ విచ్ ద ఆబ్జెక్ట్ టు యూనివర్స్ ఈజ్ బిల్ట్. అంటే దీన్ని కొంచెం వివరిస్తున్నారు. మనం ఈ కబాలా అధ్యాయంలో సిఫరా జెనియూటా అనే గ్రంథాన్ని ఈ మిస్టర్ టి మేయర్ రాసినటువంటి ఎక్సలెంట్ బుక్. ఆ గ్రంథంలో ఉన్న విషయాన్ని మనం ఊరికి అక్కడక్కడ కొన్ని విశ్లేషించినట్టుగా కొన్ని వాక్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇదిగో ఈ విధంగా ఇచ్చారు అని. వాటిల్లో ఉన్న సంకేతాలు ఏంటి, వాటిల్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటి, అది కొంచెం ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. These 6 whose essence is of the 7th are the upadhi, the base, పీఠం అన్నమాట, ఆధారం, బేస్ ఆర్ ఫండమెంటల్ స్టోన్, మూలాధారమైనటువంటి రాయ అన్నమాట. ఫండమెంటల్ స్టోన్ ఆన్ విచ్ ది ఆబ్జెక్ట్ యూనివర్స్ ఇస్ బిల్ట్. ఇది వ్యక్త సృష్టి, ఈ విశ్వము నిర్మించబడింది అంటే దీనికి ఆధారంగా ఒక బిల్డింగ్ నిర్మించబడింది అంటే పునాది మీద అది నిర్మించబడుతుంది. అట్లాగే దీనికి సంబంధించి ఒక ఫండమెంటల్ స్టోన్ అంటే భౌతికమైనటువంటిది, స్థూలమైనటువంటిది, రాయి స్థూలానికి సంబంధించింది అని, ఘనీభవించినది అని. అంటే ఘనీభవంగా అంటే నీరు మంచుగడ్డ కట్టినట్టుగా, అది ఫండమెంటల్ అంటే మూలానికి సంబంధించినటువంటి. మళ్ళీ ఈ మంచుగడ్డ ఎక్కడిదో కాదు, దానికి మూలమేది నీరు. ఆ నీటికి మూలము ఇక అట్లా వెనక్కి వెళితే మళ్ళీ ఆయన దగ్గర ఆగిపోతాం. అట్లాగా మూలం ఏదైతే ఉందో ఆ మూలాధారం, దాని యొక్క ఆ మూలాధారానికి సంబంధించినటువంటి
ఘనీభవించినటువంటిది ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈ వ్యక్త సృష్టి అంటే స్థూలమ జగత్తు నిర్మించబడింది. ఫిజికల్ యూనివర్స్, ఆబ్జెక్టివ్ యూనివర్స్, మన కంటికి కనబడుతున్నటువంటి ఈ విశ్వ సృష్టి, ఈ విశ్వము మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటిది. మన పంచేంద్రియాలకు అందిందంటే లాస్ట్ అన్నమాట, అది చిట్ట చివరిది. ఈస్ బిల్ట్ ద నోమినీ ఆఫ్ ఆల్ థింగ్స్, నోమినాయ్ ఆఫ్ ఆల్ థింగ్స్. Hence they are at the same time the forces of nature. అంటే ఆరుగురు ఏంటనమాట, ఫోర్సెస్ ఆఫ్ నేచర్. అంటే పని చేయటానికి ఏం కావాలి, బలం కావాలి, శక్తి, బలము. అటువంటి ఫోర్సెస్ ఆఫ్ నేచర్. ద 7 ఏంజల్స్ ఆఫ్ ద ప్రజెన్స్. అంటే ఇంకా మిగతా వాటిల్లో కూడా వీటిని ఎట్లాగా వర్ణించారో అవి కూడా ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నారు. ద 7 ఏంజల్స్ ఆఫ్ ద ప్రజెన్స్, బైబిల్ వాటిలో చెప్పబడ్డ విషయం ఇది. 7 ఏంజల్స్ ఆఫ్ ద ప్రజెన్స్. ప్రజెన్స్ అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఆమ్ని ప్రజెంట్ అంటాం కదా, ఓమ్నిషెంట్, ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిపొటెంట్. సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. అట్లాగే సర్వవ్యాపి అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. దాని యొక్క 7 ఏంజల్స్ అంటే వ్యక్త రూపానికి రావడానికి మరి 7 పని చేస్తున్నారు ఇక్కడ. ఆ 7 ఏంజల్స్ అంటే 6, ఆయన 6కి సంబంధించిన అధిపతి, 7 ఆయన, మొత్తం కలిపి 7 ఏంజల్స్. ఏడుగురు దేవదూతలు అన్నట్టుగా. ద 6th and 7th ప్రిన్సిపల్స్ ఇన్ మ్యాన్. ఇక యూనివర్స్ అలాగా ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి విశ్వంలో ఉన్న మానవుడి సంగతి ఏంటి? మానవుడు కూడా అదే పద్ధతిలో తయారు చేయబడుతున్నాడు. విశ్వం ఎట్లాగా తయారు చేయబడుతుందో, ఎలా నిర్మించబడుతుందో, మానవుడు కూడా అదే పద్ధతిలో నిర్మించబడుతున్నాడు. ఆ మానవుడికి సంబంధించి 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ విశ్వానికి ఎట్లాగైతే 7 ఉన్నారో. ద 6th and 7th ప్రిన్సిపల్స్ ఇన్ మ్యాన్. The spirito-psycho-physical spheres of the septenary chain. Septenary chain, the root races, etc. ఇవన్నీ రకరకాలుగా ఎట్లాగా ఎన్ని రకాలుగా వచ్చారో చూడండి. 7 రూట్ రేసెస్, 7 మూల జాతులుగా. ఇక్కడ 7 మూల జాతులు ఇలాగా తిరుగాడుతున్నాయంటే ఇక్కడ అదిగో ఆ 7 సంబంధించి వ్యక్త రూపాన్ని వీళ్ళు అట్లా 7 దీనిగా కిందకు దిగుతున్నారు వాళ్ళు అన్నట్టుగా. 7 రూట్ రేసెస్, అలాగే సెప్టనరీ చైన్. మరి 7 చైన్స్ ఉన్నాయి కదా మనకి. 7 రౌండ్స్ ఒక ప్లానటరీ చైన్, 7 ప్లానటరీ చైన్స్ కలిపితే 7 సెప్టనరీ చైన్. స్పియర్స్ ఆఫ్ ద, అంటే ఆ స్పియర్స్ ఏంటవి? ఆ గోళాలు. స్పిరిటో, సైకో, ఫిజికల్ స్పియర్స్ అంటే 3 స్థాయిలుగా, ఆత్మస్థాయిగా, మానసిక స్థాయిగా, భౌతిక స్థాయిగా ఉన్నటువంటి ఆ గోళాలు. వాటి యొక్క 7 విభాగాలుగా ఉన్నటువంటిది, 7 మూల జాతులు, ఇవన్నీ ఎట్సెట్రా. They all depend upon the 7 forms of the coronium up to the highest. They all, ఈ మొత్తం సమస్త విశ్వము, ఈ విశ్వంలో ఉన్నటువంటి విభాగాలు 7 విభాగాలు
దేని మీద ఆధారపడి ఉన్నాయి? డిపెండ్ అపాన్ ద 7 forms ఆఫ్ 7 ఆకారాలు, 7 రూపాల మీద 7 forms ఆఫ్ ద క్రేనియం. 7 ఆకృతులు, 7 రకాల ఆకారాలు ఏదైతే ఉందో, 7 రకాల పద్ధతులు క్రేనియం అంటే కపాలము, పుర్రెకి సంబంధించి, అంటే రూట్ రేసెస్ సంబంధించి. డిపెండ్ అపాన్ ద 7 forms ఆఫ్ ద క్రేనియం అప్ టు ద హైయెస్ట్, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ దాకా, దివ్య మానవుడు వరకు, పరిపూర్ణ మానవుడి వరకు. హైయెస్ట్ పరిపూర్ణ మానవుడు. ది సెకండ్ ఎర్త్ డస్ నాట్ కమ్ ఇంటూ క్యాలిక్యులేషన్. దానికి వివరణ ఇప్పుడు ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏవేవైతే మాటలు ఇచ్చారో అక్కడవి ఆ గ్రంథంలో, టి మేయర్ గ్రంథంలో కొన్ని, అంటే ఉదాహరణకి ఇగో ఇట్లాగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల సంప్రదాయాల్లో ఇలా సంకేతమయంగా ఈ విధంగా ఇచ్చారు, అందనట్టుగా, తెలిసి తెలియనట్టుగా. వాటిని చక్కగా ఈ దివ్య జ్ఞానం యొక్క వెలుగులో వీటిని ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు. ఇక్కడ ఆ మిగతాయి కూడా మనము ఆ సెకండ్ ఎర్త్, ఆ రెండవ భూమి ఏమిటో మనం వచ్చే సోమవారం నాడు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు.